మిమ్మల్ని అగ్గిపెట్టె మచ్చ గారిని, వైజాగ్ సత్య గారిని అందరిని బిగ్ బాస్ లో వేస్తే ఏజెంట్ తాతని, నటనం స్టార్ ని వాళ్ళందరిని వేస్తే మీకు ఎలా ఉంటది బిగ్ బాస్ లో మీ అందరిని వేస్తే? అసలు రేటింగ్ ఎక్కడికో పోతుంది. దేశాలు దేశాలు రచ్చ రచ్చ ఒక సంచలనం పుట్టిస్తాం. ఇన్ని రోజులు పుట్టించలే సంచలనం ఇప్పుడు పుట్టుతుంది మార్కెట్ లో. మీరు నటనం స్టార్ లవర్స్ అని ఏదో ట్రోల్స్ చేస్తున్నారు, నిజమేనా అది? నాకు లవర్స్ ఎవరు లేరు, బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. నటనం స్టార్ ఎప్పుడైనా మీతో బ్యాడ్ గా బిహేవ్ చేయడం కానీ చేశారా? లేదు, మంచోడు, బాగా మాట్లాడతారు కదా. మరి ఎందుకు ఆయన అంత మంచిగా ఉన్న చాలా మంది నువ్వు ఉప్పల్ బాలు లవర్స్ అది ఇది అంటున్నారు? అంటే అలా అంటుంటారు ఇక టైం పాస్ కి. ఇప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకుంటారు, అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్తామా? అవునవును. ఎప్పుడన్నా టీవీ షోస్ లో యాంకరింగ్ చేద్దాం ఛాన్స్ ఏమైనా వచ్చిందా? మీరు ఏమైనా అనుకున్నారు? ఇప్పుడు రష్మి గారు ఉన్నారు, సిరి గారు ఉన్నారు, జబర్దస్త్, అలా ఏదైనా యాంకరింగ్ చేయాలి నాకు చాలా ఇష్టంగా ఉంది. అవకాశం వచ్చింది, ఒక ఛానల్ కూడా వచ్చింది. కానీ అమౌంట్ తక్కువ ఇస్తారు, అక్కడ నుంచి ఇక్కడ ఉప్పల్ నుంచి ఇక్కడ రావాలంటే తక్కువ అమౌంట్ నేను చేయలేను, వద్దని చెప్పాను స్టార్టింగ్. ఉప్పల్లో ఉండడం వల్ల ఉప్పల్ బాలు అని పేరు పెట్టుకున్నారా? లేదు, నా పేరు ఉప్పల్ బాలు. పేరు ఉప్పల్ బాలా? ఓహో. మీరు ఉండేది ఉప్పల్. మిమ్మల్ని ఎవరైనా ప్రపోజ్ చేశారా? అంటే కొంచెం లేడీ గెటప్ గా తయారైన తర్వాత కానీ ఎప్పుడన్నా? అబ్బాయిగా ఉన్నప్పుడే లవ్ చేయలేదు ఎవరు అమ్మాయిలు. ఇంకా లేడీ గిటర్ ఉంటే అబ్బాయిలు ఎందుకు లవ్ చేస్తారు? నాకు ఇప్పటివరకు ఎవరు ప్రపోజ్ చేయలేదు. మీకు ఎవరి మీద లవ్ రాలేదా? నాకు వచ్చింది వాళ్ళు లవ్ చేయాలి కదా. నాకు కొంతమంది నచ్చారు, వాళ్ళు నన్ను ప్రేమిస్తే బాగుంటుంది. ఎవరైనా పర్వాలేదు. రేపు మీరు పెళ్లి ఎవరిని చేసుకుందాం అనుకుంటున్నారు? నేను పెళ్లి చేసుకో ఇంట్రెస్ట్ లేదండి. ఇలాగే హ్యాపీగా ఉండాలనుకుంటున్నా ఉంటారు. నేను ఈ లోపు ఒక అబ్బాయి వచ్చి బాలుని ఇష్టం వచ్చినట్టు ఉండు, నేను నీతోనే ఉంటా, మరిద్దరు పెళ్లి చేసుకుందాం అంటే చేసుకుంటారా? అలా చేసుకొని సమాజంలో చెడ్డ పేరు వస్తుంది. కానీ ఎవరైనా వచ్చి నా దగ్గర ఉంటారంటే ఉండొచ్చు, ఫ్రెండ్స్ లాగా ఉంచుకుంటారు, లైఫ్ లాంగ్ ఉంచుకుంటారు. పెళ్లి మాత్రం చేసుకో. ఎవరైనా అమ్మాయి నన్ను ఇష్టపడితే అమ్మాయిని చేసుకుంటా. అమ్మాయి చేసుకుంటారు. అమ్మాయి ఎలా ఉండాలి మీకు? ఎలా ఉంటే పర్వాలేదు, అందరికి ఎలా దొరుకుతా అలా దొరుకుతా అదృష్టం. అంటే మీకు ఉంటది కదా ఇలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది, అర్థం చేసుకునే అమ్మాయి అంటే ఎప్పుడు అలా కోరుకోలేదు. మామూలుగా మీ హౌస్ మీరే క్లీన్ చేసుకుని ఇంట్లో పనులన్నీ మీరే చేసుకుంటారా? నేను నా వర్క్ నేనే చేసుకుంటాను, వంట అంతా నేనే వండుకుంటాను. మీరు ఈ మధ్య రీల్స్ బాగా, అంటే ఇదివరకన్నా బాగా చేస్తున్నారు కదా, టీచర్ అని, అవన్నీ ట్రోల్స్ అవుతున్నాయి. మీకు ఏమని ఆనందంగా ఉంటుందా నా ట్రోల్ అవుతున్నాయి అని? ఎవరైనా ఫేమస్ అవుతుంటే ఆనందపడిపోతే ఏడుస్తుంటారు ఇంట్లో. అంటే చాలా మంది ఏడుస్తారు కదా మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. చాలా మంది నేను నవ్వుకుంటాను, నా ఫ్రెండ్స్ కూడా నాకు పంపిస్తుంటారు, మా విలేజ్ గ్రూప్ లో లేస్తుంటారు, అందరు నాకు పెడుతుంటారు, నాకు హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడు ఎక్కడికైనా వెళ్తే గుర్తుపట్టి ఫొటోస్ అని చాలా మంది దిగుతారు, మీద పడిపోతారా ఫొటోస్? మీద పడతారు, నడు మీద చేస్తారు, నడుము మీద చాలా మంది ఫోటో నా టచ్ పైన చేస్తారు, మీ టచ్ మీద చేస్తారు, నన్ను చేతితో పట్టుకుంటారు, అన్న మీరు ఒకసారి హక్ చేసుకోవాలని ఉంది అంటారు, చేయి పట్టుకుంటారు, ఇక్కడ ముద్దు కూడా పెడతారు. మిమ్మల్ని ఈవెంట్స్ లో ఎలా ఉంటది? మీరు వెళ్ళినప్పుడు ఈవెంట్ లో మొత్తం ఎగబడిపోతారు, కొంతమంది తాగొచ్చి పిగ్ హక్ చేసుకుంటారు. ఒక రోజు అయితే ఆంధ్రాకి ఈవెంట్ కి వెళ్ళాను, వెళ్తే వైజాగ్ లో ఒక ఆయన వచ్చి నన్ను హక్ చేసుకున్నాడు. అసలు నేను రియల్ గా చూస్తాను అనుకోని చెప్పి వెనక నుంచి వచ్చి పిగ్గితో పట్టుకున్నాడు. ఓ మై గాడ్, నేను అరిచాను అప్పుడు. ఓ మై గాడ్ అని అరిచారా? సరే, మంచిగా అనిపించింది కానీ ఫుల్ గా ఆ టైంలో ఏంటి అర్థం కాలే. మీరు అమ్మాయిలాగే ఫీల్ అవుతారా డ్రెస్ వేసుకుంటే? అమ్మాయిలాగే రెడీ అంటే చీర కట్టుకుంటే అమ్మాయిలా ఫీల్ అవుతా, మొగపెట్టలు పైన ఉంటే అబ్బాయిలా ఫీల్ అవుతా. మరి మీరు ఎప్పుడు లేడీ గెటప్స్ గా ట్రై చేయాలి? జబర్దస్త్ లో, ఎక్స్ట్రా జబర్దస్త్ లో లేడీ గెటప్ వేసుకోవడం కంటిన్యూ చేయడం? నేను ఇప్పటివరకు నాకు అలాంటి క్యారెక్టర్ ఇవ్వలేదు. నేను ఐపరాతో చేశాను, సుధీర్తో పెళ్లి కూతురులాగా లేడీ గెటప్ చీర కట్టుకుని సుధీర్ నా మెడ పుస్తకం కడతాడు, ఆ రేస్మి ప్లేస్ లో నేను కూర్చుంటా చేశాను కదా, అన్ని షోలు చేశాను. సుధీర్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా మంచోడు, యువర్ గుడ్, రెస్పెక్ట్, యువర్ టేక్ మైండ్, గ్రేట్, యువర్ ఫీలింగ్. నాకు ఐపరాజ్ సుధీర్ అంటే ఇద్దరు ఇష్టం బాగా. మిగతా వాళ్ళు ఎవరు నచ్చరు, కొంతమంది కొంచెం బల్పు, ఓవర్ యాక్షన్, హ్యాటిట్యూ ఉంటది కొంతమంది. హ్యాటిట్యూ, బల్పు, పొగరు, బిడ్డ ఫిల్ అయిపోతారు. మేమే జబర్దస్త్ తోపులు అన్నట్లు వాళ్ళు ఎదురు వాళ్ళకు ఒక డైలాగ్ రాదు, పాడరాదు, దళిద్రంగా వాళ్ళు రెచ్చిపోతారు. మీరు కరెక్ట్ గా చేస్తారు డైలాగ్ గానీ ఏదైనా ఇస్తే? ఎప్పుడు నేను చేస్తాను. కొంచెం యాటిట్యూడ్ బిల్డప్, కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళు కొంచెం ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకి ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తుంటారు, అక్కడ బిల్డప్లు ఇస్తుంటారు, అది ఒకటి నాకు నచ్చదు. మీరు ఇదివరకు వెళ్ళారు కాబట్టి ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేశారు అక్కడ? అక్కడ నాకు ఇలాంటి ఇబ్బంది జరగలేదు, ఒక్కరి వల్ల ఇబ్బంది అయింది. వాళ్ళు ఎప్పటికైనా నాశనం అయిపోతారని ఎప్పుడో తిట్టాను, పక్కా అవుతారని అనుకుంటున్నా.
ఏదో ఒక రోజు నా అవసరం అవుతుంది వానికి. రష్మి గారు మీతో మాట్లాడారా? రేష్మి చాలా బాగా మాట్లాడింది. గుర్తుపట్టిందా మిమ్మల్ని? నేను ఎందుకు గుర్తుపట్టలేదు, ఉప్పల్ బాగా ఎంక్వైరీ చేసింది, దాంతో మస్తు ఫ్రీగా మాట్లాడింది, మంచిది పాప. రష్మి గారి గురించి ఒక 2 లైన్స్ చెప్పండి, మీరు ఆవిడతో ఉన్నది. నేను రేష్మిని 2 సార్లు కలిశాను. 2 సార్లు తన యాటిట్యూడ్ ఏం లేదు, నిజంగా ఎంత బాగా మాట్లాడేది అంటే, నిజంగా చెప్పాలంటే నాకు చాలా హ్యాపీగా మంచిగా ఫీలింగ్ అనిపించింది, చాలా మంచిది. నిజం రెస్పెక్ట్. దిస్ ఈజ్ హైపరాది కూడా చాలా మంచోడు. నాకు ఎక్కువ క్లోజ్ అంటే జబర్దస్త్, నేను ఎక్కువ ఫోన్లు మాట్లాడి నేను 5 years నుంచి మెయింటైన్ చేస్తున్నా అంటే ఆయన తన్మయ్, శాంతి సార్, వాళ్ళతో ఇప్పుడు కంటిన్యూ మంచిగా మేము నెలకు ఒకసారి కలుసుకుంటాం, అప్పుడప్పుడు డిన్నర్కి, ఏమైనా ఫంక్షన్లు అయితే వెళ్తుంటాము. మంచి నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళిద్దరే. ఎక్కువ క్లోజ్ జర్నీ అంటే వాళ్ళిద్దరు నాకు జబర్దస్త్.